మన పూర్వజన్మ సంస్కారాలు ప్రేరేపణలు. కొందరికి కాశీ అంటే మహా ఇష్టం, కొందరికి ఉండవు. ఏం చేస్తాం? మా సద్గురువులు ఒక మాట చెప్పారు, కాశీలో 14 ఏళ్ళు తిరిగినా కాశీలో పావుభాగం కూడా పూర్తిగా చూడలేదు అన్నారు. అంటే 14 ఏళ్లలో వచ్చిన ప్రతిసారి బహుకాలం ఉంటూ విశ్రాంతి అనేది లేకుండా, ఏదో కాసేపు నిద్ర కాసేపు భోజన సమయం తప్ప మిగిలినంతా కాశీలో తిరిగితే ఇంకా చూడాల్సింది చాలా ఉంది నాయన అన్నారు. ఎంత గొప్పదండి కాశీ అంటే. అందులో ఒక సన్నివేశం చెప్పారు. మొట్టమొదటి వారు వచ్చినప్పుడు వారి ధర్మపత్ని కూడా విచ్చేశారు. ఆవిడికి అది మొదటిసారి. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ సందు తిరిగితే ఫలానా శివుడు ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇలా తిరిగితే ఫలానా అమ్మవారు ఉన్నారని చూడకుండానే చెప్పారు ఆవిడ. అంటే గత జన్మల్లో అలా తిరిగినటువంటి పుణ్య విశేషం ఈ జన్మలలో అది ఈ వాసన. అందుకే అలాంటి ప్రేమతో తిరిగితే ఇక్కడ వసించి మరణించే యోగం లేకపోయినా జననాంతరాల్లోనైనా ఫలించే యోగం ఉంటుంది అనేది ఈ కథల ద్వారా మనం గ్రహించవలసిన అంశం ఇది. కేవలం కళావతి కథ చెప్పడం కాదు, దీని ద్వారా మనకి అనేక అభయాలు స్వామి అందిస్తున్నాడు ఇక్కడ. ఆ కాశీ రసాన్ని మనం హృదయగతం చేసుకోగలిగితే తప్పకుండా ఎప్పటికైనా ఈ కాశీ ఏ ఆకారంలో ఉంటుందంటే వివరిస్తుంది. కాశీ ధనురాకారంలో ఉన్నది. ముఖ్యంగా ఆ ధనురాకారం కాశీకి ఎప్పుడు మనం కాశీని అలా పరిశీలించాలి. దృశ్యం చూడాలంటే గంగలో మనం పడవలో కూర్చొని కాశీని చూడాలి. ఇప్పుడు ఎలా కనబడుతుందో అద్భుతంగా సంస్కృతంలో శ్లోకం ఉంది, దాని తెలుగులో మహాద్భుతంగా శ్రీనాథుడు అందించాడు. కాశీ నగరి ధనుర్వల్లి గంగ నారి కోటి యుగ్మంబు లోలార్క కుధరధరులు వృషము బాణంబు లక్ష్యంబు వృజినరాజి. కాశీనగరం ధనురాకారంలో ఉంటే ధనుస్సుకు పెట్టిన నారిలాగా ఉంది గంగా అన్నాడు. ఇక్కడ ధనుస్సుకు పెట్టిన నారిలా ఉంది. ధనుస్సు నారి సిద్ధమయ్యే కదా. బాణమేమయ్యా అంటే వృషము బాణంబు. వృషము అంటే వృషోహి భగవాన్ ధర్మ అని వేదం చెప్తున్నాయి. ధర్మమే బాణం. అయితే బాణం దేని మీద ఎక్కువ పెట్టారండి? ధనస్సు బాణం అంటే దేని మీద ఎక్కువ పెట్టారు? లక్ష్యం ఏది? టార్గెట్ ఏది అంటే లక్ష్యంబు వృజిన రాజి అంటే పాపములే లక్ష్యము అన్నాడు. పాపాలు దగ్ధం చేయడానికి సిద్ధం చేసిన ధనస్సు కాశీ, సిద్ధం చేసినటువంటి బాణము ధర్మం. అన్ని బాగున్నాయి. ధనుష్కుడెవరు? విశ్వనాథుండు ధన్వి ఉర్వీ కళత్రా. విశ్వనాథుడు ఆ ధనుస్సును పట్టుకుంటాడు. ఇది చూడగానే ఇక్కడ రుద్రం చదివితే అర్థం మారిపోవాలి. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. నీ ధనుస్సుకి నమస్కారం అంటే కాశీకి నమస్కారం. నీ బాణానికి నమస్కారం అంటే ధర్మానికి నమస్కారం. ఆ రెండూ పట్టుకున్న బాహుభ్యాం నీ చేతులకు నమస్కారం అంటే నీకు నమస్కారం విశ్వనాథ. రుద్రాన్ని కాశీలో చూడవలసిన విధానం ఇదండి. ఇక్కడ దానికి ప్రమాణం ఏమిటయ్యా అంటే మళ్ళీ వ్యాసవాక్యమే ప్రమాణము. అత్యద్భుతమైన పద్యం ఇచ్చారు శ్రీనాథ మహాకవి. కాశీ నగరి ధనుర్వల్లి గంగ నారి కోటి యుగ్మంబు లోలార్క కుదరధరులు వృషము బాణంబు లక్ష్యంబు వృజిన రాజి విశ్వనాథుండు ధన్వి ఉర్వీ కళత్రా. మొత్తం కాశీని చూసి స్వరూపాన్ని ఒక్కసారి చెప్పి అందులో వివరాలు చెప్తోంది. అదే వియద్వాహిని, అదే మణికర్ణిక, అదే కాశీ నిఖిల కళ్యాణ రాశి, అదే విధాతృ కపాలమవని వాలిన చోటు వాడే శ్రీమత్కాల వటుకరాజు పంచతీర్థం వదే ప్రణవ మంత్రాకృతి మత్స్యోదరీ నామ మండలమదే. కామేశ్వరుడు వాడే, స్కందేశ్వరుడు వాడే, వాడే వినాయకేశ్వరుడు హరుడు, శశికిరీటుండు పార్వతీశ్వరుడు వాడే, వాడే భృంగీషుడు అధ్వరేశ్వరుడు వాడే, వాడే అష్టాదశాంగుళేశ్వరుడు హరుడు, ధర్మశాస్త్రేశ్వరుడు వాడే ధరణినాథ. కాశీఖండంలో ఇక్కడి ఉన్నా అక్కడి ఉన్నా ఆయన శ్లోకములు ప్రతి అధ్యాయంలో కనబడతాయి. అవి చదువుకోవడం పారాయణ. దాన్ని అందమైన పద్యంలో రాశాడు. ఇది రాసేటప్పుడు శ్రీనాథుడు హృదయం ఎంత తాదాత్మ్యానికి లోనయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఆ పద్యం నడకే చూపిస్తున్నది. అదే వియద్వాహిని, అదే గంగ, అదే మణికర్ణిక. అదిగో అక్కడ ఉన్నది ఈ కాశీ. ఈ కాశీలో ఇక్కడ చూడు, ఈ చోటు ఉన్నదే అది బ్రహ్మ కపాలం కాలభైరవుడి చేతి నుంచి రాలిపోయిన చోటు. ఇదిగో వాడే శ్రీమత్ కాల వటుక రాజు. వటుక భైరవ కాలభైరవ అన్ని భైరవులు ఆయనగా. ఇది శ్రీమత్ కాల వటుక రాజు పంచతీర్థం వదే. ఇదిగో పంచనది తీర్థం, పంచగంగ ఘాట్. అక్కడి నుంచి అటు చూస్తే ప్రణవ మంత్రాకృతి మత్స్యోదరీ నామ మండలం. అదే ప్రణవ మంత్రాకృతి అంటే ఓంకారేశ్వర మండలం. అక్కడ ఉన్నటువంటి మత్స్యోదరి తీర్థం. ఆ ఓంకారేశ్వర మండలంలోనే ఉకార ఉకార మకార లింగములు వ్యక్తమై అవ్యక్తంగా బిందునాథ లింగములు ఉంటాయి. ఆ తర్వాత వచ్చింది త్రివిష్టవేశ్వరుడు. ఆ
ఆపై ఉన్నది అదే ఓంకార మండలంలో కామేశ్వర లింగం ఉన్నది. అక్కడ స్కందేశ్వరుడు, వినాయకేశ్వరుడు, అదేవిధంగా ఇంకా ఇక్కడెక్కడ ఉన్నారు చూపిస్తూ సాద సాంగుళేశ్వరుడు. దీని గురించి మూలంలో అయితే గొప్ప మాట చెప్పారు. 18 అంగుళాల లింగం అది. ఆ స్వామిని అర్థిస్తే 18 విద్యలు ఇస్తాటండి. అష్టాదశ మహావిద్యల స్వరూపం అటువంటి వాడు. మనకు ధర్మశాస్త్రేశ్వరుడు ఉన్నాడు. ఇతడు సరస్వతేశ్వరుడు, ఇందుమౌళి సరస్వతేశ్వరుడు. ఆయన నమస్కరిస్తే సారస్వతము, సరస్వతి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇతడు రత్నజాతీశ్వరుడు, యుభ విరోధి. అతడు శైలేశ్వరుడు, భుజంగాభరణుడు, సప్త జలధీశ్వరుడు వాడే శంకరుడు. అంతే కదా. మంత్రేశ్వరుడు ఉన్నాడు చూడు. ఈ మంత్రేశ్వరునిగా నమస్కరిస్తే ఏమొస్తుందంటే సప్తకోటి మహార్హ సన్మంత్రములకు అధీశ్వరునితడు మంత్రేశ్వరుడు. ఒక్కటి ఎంత తిరిగినా అన్నీ మనం చూడలేమండి. అందుకే కొంచెం శ్రద్ధగా ఈ పేర్లు వింటే ఈ తీర్థములన్నీ సేవించిన ఫలితం లభిస్తుంది. ఇది ఒక్కొక్క స్వామి అని ఫలం. సప్తకోటి మహార్హ సన్మంత్రములకు అధీశ్వరునితడు మంత్రేశ్వరుడు. 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి, వాటన్నిటికీ అధిపతి మంత్రేశ్వరుడు. త్రిపురేశ్వరుడు వీడే. త్రిపుర దానవులకు సాన్నిధ్యమై పూజగొన్న పెద్ద. త్రిపురాసురుల ముందు ఈయన్ని పూజించారు. బాణేశ్వరుడు వీడే. బాణాసురునకు వేభుజములిచ్చిన చంద్రభూషణుడు. బాణాసురుడికి 1000 చేతులు ఇచ్చినటువంటి చంద్రశేఖరుడు బాణేశ్వరుడు. వైరోచనేశుడు వాడే. ప్రహ్లాదేశ్వరుడు, నారదేశ్వరుడు అల్లవారి చూడు. ధరణి నాయక ఆదిగదాధనేశ భీష్మకేశ భృంగీశ గోపీ ముకుంద నారసింహేశ్వర ఆత్రేయనాథ శేష విఘ్నరాజేశ్వరుడు చూడు వేరవేరా. ఆదికేశవుడు, భీష్మకేశ్వరుడు, ఇలాంటి రకరకాల విష్ణుమూర్తులు ఇక్కడున్నారు. అదేవిధంగా విఘ్నరాజేశ్వరులు ఎందరో. బిందుమాధవు దేవుడు ఆనంద విపిన వీధికా కేళి కలకంఠ నిష్కరంబు పంచనద తీర్థరాజంబు పార్థివేంద్ర కాశికా పాల కస్తూరికా తిలకం. కాశీకి కస్తూరి తిలకం లాంటిది పంచనది తీర్థం. ఇది పవిత్రమైనదండి. పంచగంగా స్నానం కార్తీకంలో కాశీలో మరీ విశేషం. అటువంటి పవిత్రమైనది. అది విష్ణు స్వరూపము. అక్కడంతా విష్ణు, కాశీ విష్ణు స్వరూపం భాషిస్తున్నారు అక్కడ. అది బిందుమాధవ దేవుడు. ఆయన ఆనందంగా విహరిస్తుంటాడు. ఆనందకాలంలో అచ్చోట ఆ పంచనద తీర్థము కాశీ కస్తూరికా తీర్థం ఉంటుంది. అక్కడే ఇది మంగళ కాత్యాయని, మంగళగౌరి. ఈ మంగళగౌరిని ఉద్దేశించి సూర్య భగవానుడు చేసిన స్తోత్రము అత్యద్భుతమైన స్థుతి, మహిమాన్వితమైన స్థుతి కాశీఖండంలో ఉన్నది. చాలా విశేషమైన అంశం. ఇది మార్కండేయ నాయకేశ్వర లింగంబు. ఇది ధౌత పాతకేశ్వర పదము. ఇది కిరణీసు మనికి పట్టు మహేష. ఇవి సరిగ్గా మనకి పంచనద తీర్థంలో ఉన్న వాటి గురించి చెప్పారు. పంచనద తీర్థం దగ్గరే మంగళగౌరి, గభర్తీశ్వరుడు, మయూఖాదిత్యుడు ఇవన్నీ ఉన్నాయంట. ఇక్కడే త్రైలింగ స్వామి వారు ప్రతిష్ఠించిన శివలింగం, త్రైలింగ స్వామి వారి సమాధి ఉంది. చాలా విశేషం. దాదాపు 300 ఏళ్లు కాశీలో బతికినటువంటి మహానుభావుడు. గంగ నీటిపై తేలాడుతూ కనబడేవాడు మహానుభావుడు. సామాన్యమైన అంశం కాదు. ఆయన ఒకప్పుడు గంగలో స్నానం చేస్తుంటే శివలింగం దొరికిందిట. అది చంకన వేసుకొని వచ్చేసాడు. అది అక్కడ ప్రతిష్ఠ చేశాడు. అది చూడండి, 10 మంది కలిసినా చంకలో వేసుకోలేనంత శివలింగం అది. అది చూడడం ఒక భాగ్యం. దాని కింద ఆయన సమాధి ఉంది. దివ్యమైనది త్రైలింగ స్వామి. మన భాగ్యం ఏంటంటే ఆయన తెలుగువారు. తెలుగువారంటే త్రిలింగ దేశస్థులే. వేయునేటికి ఆనంద విపిన భూమి నడుమ. ఎన్నెలు చెప్పచ్చు ఒళ్ళు కొలుకు చూస్తుంటే వీడి శివుడు, వీడి శివుడు, వీడి శివుడు అంటే ఎలాగా. ఎప్పుడే నారుమడి చూశారండి మీరు అంటోంది రాజుగారితో. నారుమడిలో ఎన్నెన్ని మొలకలు కనబడతాయో కాశీలో అన్ని శివలింగాలు కనబడతాయి. ఇంకేం చెప్తాం. వేయునేటికి ఆనంద విపిన భూమి నడుమ శశిఖండ కోటీర నాగకటక నిటలలోచన గిరిశ దుర్జుతుల హరులు నారుపోసిన చందాన నాటీయుండ్రు. అంతేగది కాశీ అంతా కలిపితే అది విశ్వనాథుడి స్వరూపమే. కాబట్టి నిన్న అమ్మవారి రూపం అన్నారు, శివుడి రూపమే, మీ ఇష్టమేనా అని అంటే శివుడికి అమ్మకి భేదం లేదు కదండి. శివుని తేజోరూపం వచ్చింది విష్ణు హృదయంలోంచి, కనుక విష్ణు స్వరూపం. ఇంకేమున్నది ఇక్కడ. కనుక దివ్యమైన భూమి గురించి ఏమి చెప్పేది. మొత్తం కాశీని ఒక పురుషుడిగా చూపిస్తున్నారు ఇక్కడ. కాశీయే శివుడిగా ఒక్కసారి ధ్యానిస్తే 4 చేతులు శివుడిలా ఉంది కాశీ. ఒకసారి చూడండి. ఓంకారే సత్సిఖాజ్ఞేయ లోచనా నిత్రిలోచన. ఓంకార క్షేత్రము ఆయన శిఖాస్థానం. 3 కళ్ళు ఆయనకు ఉన్నాయి కదా. 3 కళ్ళు ఏంటంటే త్రిలోచనేశ్వరుడు. దీన్ని త్రివిష్టేశ్వరుడు అంటారు. వెళ్ళి చూడొచ్చు. అందుకే అక్కడికి వెళ్తే శివుడు మనల్ని చూస్తాడు. అందుకే అక్కడికి వెళ్ళాక. మిగిలిన చోట్ల మీరు శివుడిని చూస్తారు, అక్కడ శివుడు మీరు మనల్ని చూస్తారు. అందుకు త్రిలోచనేశ్వరుడు అంత గొప్ప. అందుకు త్రిలోచన అని త్రిలోచన. గోకర్ణ భారభూతేశౌ తత్కర్ణవు పరికీర్తితౌ. ఆ కాశీరూప శివునికి గోకర్ణేశ్వరుడు,
భారభూతేశ్వరుడు చెవులు, రెండు చెవులు. విశ్వేశ్వర అవిముక్తౌ చ ద్వావేతౌ దక్షిణౌ కరో. అని కుడివైపు రెండు చేతులు ఎవరై అంటే విశ్వేశ్వరుడు, అవిముక్తేశ్వరుడు. ఈ రెండు స్వామివారికి రెండు చేతులు. ధర్మేశ మణికర్ణేశౌ ద్వౌ కరౌ దక్షిణేతరౌ. ధర్మేశ్వరుడు, మణికర్ణేశ్వరుడు ఈ రెండు కూడా ఎడమ రెండు చేతులు. దక్షిణేతరం అంటే వామ, ఎడమ రెండు చేతులు. ఈ వర్ణన గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప అంశం. కాళేశ్వర కపర్దేశౌ చరణౌ అతి నిర్మలౌ. స్వామివారికి పాదములు ఏంటంటే కాళేశ్వరుడు, కపర్దేశ్వరుడు. ఇక జ్యేష్ఠేశ్వరో నితంబశ్చ. నితంబ భాగము జ్యేష్ఠేశ్వరుడు. నాభిర్వై మధ్యమేశ్వర, నాభి మధ్యమేశ్వరుడు. కపర్దోస్య మహాదేవ శిరోభూషా శృతీశ్వర. ఆయన మహాదేవేశ్వరుడు కపర్ద స్థానంలో ఉన్నాడు. అలాగే శిరోభూష శృతీశ్వరుడు. చంద్రేశౌ హృదయం, చంద్రేశ్వరుడు హృదయం. ఆత్మా వీరేశ్వర, ఆ హృదయ మధ్య భాగంలో వీరేశ్వరుడు అన్నారు ఇక్కడ. అందుకే ఆత్మవీరేశ్వరుడు అని పేరు. దీన్నే స్వామి వివేకానంద తల్లి వచ్చి సేవించగా నా పిల్లాడు పుడితే నీ పేరు పెడతానంది. పుట్టాడండి, ఆయన వీరేన్ అని పేరు పెట్టింది. ఆయనే నరేంద్రుడు అయ్యాడు, ఆయనే స్వామి వివేకానంద. అలాంటి ఆత్మవీరేశ్వరుని ప్రత్యేకించి ప్రార్థిద్దాం. అప్పుడు అస్వతంత్రతలో మగ్గిపోతూ నాకు సంస్కృతి లేదు, నాకు నాగరికత లేదు, నాకు జ్ఞానం లేదని నిద్రిస్తున్న జాతికి ఆ దేశాలకి వెళ్ళి నా దేశం గొప్పతనం మీదయ్యా, నీకంటే ముందే జ్ఞానాన్ని ఇచ్చిన దేశం నాదని చెప్పాడు స్వామి వివేకానంద. అలాంటి వివేకానందని భారతదేశానికి ప్రసాదించిన వీరేశ్వర స్వామికి నమస్కరించుతూ అలాంటి వివేకానందుని కొన్ని వందల మందిని తీసుకొచ్చి భారతదేశాన్ని తిరిగి అభివృద్ధికి తమ్మని ప్రార్థిద్దాం ఇక్కడే మనం. అందుకు వీరేశ్వర పర లింగం తస్యతు కేదార. లింగస్థానం అంటే కాశీరూప శివునికి లింగస్థానం కేదారము. శుక్రం శుక్రేశ్వరో విదుహు. అన్యానియాని లింగాని పరక్కోటి శతాని చ. మిగిలిన అనేకములు స్వామి యొక్క వివిధ అవయవములు ఎందు ఉన్నాయి. ఉపాంగ